జై శ్రీరామ్. మనకు వానకాలం స్టార్ట్ అయిన తర్వాత వచ్చే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారండి. ఏరువాక పౌర్ణమి, ఏరు ముందా ఏరొక్క ముందా అని చెప్పేసి అని అనేవాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు. ఏరొక్క అంటే ఇది పౌర్ణమి, ఏరు అంటే మనకు మామూలు చెరువులు కుంటలు నిండి అలుగెళ్ళటం అలాగుంటుంది కదా, అదే దాని గురించి అని అనేవాళ్ళు. అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఏరు ముందు వచ్చి ఏరువాక తర్వాత వస్తే కాలం మంచిగా అవుతుంది, పంటలు బాగా పండుతాయి అన్నట్టు అనుకునేవాళ్ళు పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడేమో ఏరు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఏరొక పౌర్ణమి అయితే ముందు వచ్చేసిందండి. అయితే ఏరొక పౌర్ణమికి నేను ఇలాగ భక్షాలు చేస్తాను. ప్రతి సంవత్సరం భక్షాలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ఇంట్లో కొబ్బరికాయ కొట్టి, ఇంకా మనకు కాలం మంచిగా కావాలి, వర్షాలు మంచిగా పడాలి అని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అని దేవుడికి మనం మొక్కుకుంటాము. అయితే నేను ఎలా చేశాను అనేది మీకు ఫుల్ వీడియో కావాలంటే పెడతాను, చూడండి. ఇదైతే షార్ట్ వీడియోనండి, ఇందులోనే చూసేయండి మొత్తం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.